Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Before seeing the video, please see my previous video number 3421. After 60 years of prolonged litigation, after 60 years of prolonged litigation, the alternate land has come into possession of the DHR. It may not be surprising to you because we are dealing with the CPC cases that generations, decades will take time for issuing the civil dispute. Right. Once again, the famous environmental case law, forest case law of Henry T.N. Godavarman Tirmalpad versus Union of India in WP Civil number 202 by 1995 was revisited by Honorable Supreme Court of India, Justice B.R. Gawai and K.V. Vishwanathan. ఏంటిది 3421 అని చెప్పి చివరికి టిఎన్ గోదావరి తిరుమల పాడ్ కేసులోకి వెళ్ళారు అనుకోకండి. ఒకసారి కేసు ఫ్యాక్ట్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. పూణే, అది కూడా మహానగరం అయింది. బాంబే, పూణే 3 hours జర్నీ బాంబే నుంచి. నౌ ఇట్ హ్యాస్ బికమ్ జస్ట్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, పూణే కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ డెస్టినేషన్ అయిపోయింది. అలాగే పింప్రి సైకిల్ ఫ్యాక్టరీ, అది మనకి ఇన్సులేటెడ్ పెన్ అక్కడే తయారు చేసి పూణేలో 60 years బ్యాక్ మన యొక్క పిటిషనర్ ఆర్ హియర్ యూ కెన్ కాల్ హిమ్ యాజ్ అపెలెంట్ యొక్క ప్రెడిసిసర్స్ ఇన్ సక్సెస్ ఎప్పుడో 60 years బ్యాక్ తాతగారు దే ఓన్డ్ 24 acres and 35 guntas ల్యాండ్ 1950, right? But this land was taken over by the government of Maharashtra and handed over to a defense institute. దీని మీద మొదట్లో కాంపెన్సేషన్ అన్నారు. అల్టిమేట్గా అసలు ల్యాండ్ తీసుకోవడానికి లేదని చెప్పి దే హ్యావ్ ఫైల్డ్ ఎ సివిల్ సూట్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. దానిలో even High Court was also satisfied that the procedure established law, that is land sealing, land acquisition act ప్రకారము ఫాలో కాలేదు కాబట్టి ఐదర్ యూ హ్యావ్ టు రిటర్న్ ద ల్యాండ్, కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, రిటర్న్ చేయడానికి ఆల్రెడీ సమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాజ్ ఎస్టాబ్లిష్. సో యూ హ్యావ్ టు పే కాంపెన్సేషన్, అంత ఇవ్వలేరు. థర్డ్, షో సమ్ ఆల్టర్నేట్ సైడ్. ఈ 3 పాయింట్ల మీద హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అబౌట్ a week back or 10 days back, Honorable Supreme Court of India was vexed and actually they wanted to take contempt action against the advocate appearing on behalf of the state of Maharashtra. ఏమైందంటే దాంట్లో ఏమయ్యా, మీరు ల్యాండ్ ఇవ్వగలరా, ఇవ్వలేరు, మరి కాంపెన్సేషన్ ఎంత అవుతుంది సరిగ్గా చెప్పరు. హీ హాస్ టేకెన్ ఐ థింక్ 2 or 3 adjournments ఫర్ అసెసింగ్ ద వాల్యూ. అయిపోయిన తర్వాత ఎఫిడవిట్ వేసినప్పుడు కూడా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ వేసిన దాంట్లో మేము చెప్పినా మీరు నమ్మరు, కోర్టుకు ఇష్టం ఉండదు, అయినా సరే మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను అన్నట్టుగా రాశాడు. కోర్టు కోపం వచ్చింది. నేను అడిగింది ఏంటి, మార్కెట్ వాల్యూ ఎంత, డిసైడ్ చేశారా లేదా, చేస్తే ఎంత, మార్కెట్ వాల్యూ అంటే సబ్ రిజిస్టర్ వాల్యూని బట్టి ఏదో రాస్తే దాంట్లో పాపం ఐఏఎస్ ఆఫీసర్ బదులు ది లాయర్ అపేరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పూణే, ఐఏఎస్ ఆఫీసర్ తరఫు వచ్చిన లాయర్ని సుప్రీంకోర్టు వారు తలంటింది. ఏమయ్యా, లాయర్ షుడ్ నాట్ యాక్ట్ యాజ్ మౌస్ పీస్, lawyer should not act as a postman of the client. You know what is legal, what is not to be told before the court, what not to be told. అదంతా 3421లో ఉంటుంది. ఇంక అల్టిమేట్గా ఈ మూడిట్లో కాంపెన్సేషన్ ప్రభుత్వం ఇచ్చే అంత కెపాసిటీ లేదు కాబట్టి లక్కీలీ దే హ్యావ్ షోన్ సమ్ ఆల్టర్నేట్ సైట్. ఆల్టర్నేట్ సైటు సేమ్ 24 acres 38 guntas ఎంత ఉంది పూణేలో.
ఈయన కాంపెన్సేషన్ వద్దన్నాడు, నాకు ల్యాండ్ కావాలని మాత్రం లక్కీగా ఒప్పుకున్నాడు. సో అందుకని నా బాంబే హైసీ పాస్ స్ట్రక్చర్స్ ఇదేలే, హైసీ కూడా గవర్నర్ చేసింది. 28th August 2024, Supreme Court considered 24 acres of land could be allotted to the applicant. దాని మీద అడిగారు వెదర్ ఇంట్రెస్ట్ ఇన్ ద ల్యాండ్, వెదర్ ఇన్ ద కాంపెన్సేషన్ ఆర్ థింగ్ అంటే మొత్తానికి ఈ అగ్రీడ్ ఫర్ ఆల్టర్నేట్ ల్యాండ్. నౌ డైరెక్షన్స్ ఆర్ గివెన్ టు ద కలెక్టర్ Pune. Number 1, he should hand over physical possession of the land. He should hand over physical possession of the land. ఎలా చేస్తారు మీకు చెప్పాను ఆల్రెడీ. ఆ ల్యాండ్ దగ్గర తీసుకెళ్ళి వాటిని డిమార్కేట్ చేసి సర్వేయర్ ద్వారా చుట్టూ చూపించి దానిలో కొంత మట్టి తీసి నీ చేతిలో పోతాడు. ఎస్, ఫ్రమ్ టుడే దిస్ ఈజ్ యువర్ ల్యాండ్. దట్ ఈస్ ద వే ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ పొజిషన్. సెకండ్, ఆఫ్టర్ డిమార్కేషన్ పీస్ఫుల్ అండ్ వేకెంట్ పొజిషన్. మధ్యలో ఎవరు ఉన్నారు అంటానికి లేదు. ఎవరు టు గివ్ దెమ్ పీస్ఫుల్లీ. మధ్యలో ఎవడో అడ్డం రాట, ఎవడో ఆక్యుపై చేసుకుంటారు కదా, అలా లేకుండా ఎవరు టు హ్యాండ్ ఓవర్ పీస్ఫుల్ అండ్ వేకెంట్ పొజిషన్. ఇక మూడోది, if any encroachments are there, they shall be removed and then only the land has to be handed over to him. Right? So, and if it is not converted, he has to apply for the conversion also. సో ఇదంతా 34-21 వీడియోలో ఇది కూడా ఇన్రీ కన్స్ట్రక్షన్ ఆఫ్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఇన్ ద ఫారెస్ట్ ల్యాండ్ అని అప్పుడు కూడా హైకోర్టు వారు, బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు వారే ఆ లాయర్కి తలంటడం జరిగింది. ప్రొఫెషనల్ ఎథిక్స్ క్లాస్లో అది మళ్ళీ మీకు నెక్స్ట్ సెమిస్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ప్రభుత్వం తన పని తాను చేయాలి, చేసేటప్పుడు మర్యాదగా ఉండాలి. ఇలా రాస్తే 3421 లాగా కంటెంప్ట్ కింద వెళ్తుంది, లేదా ఆల్టర్నేట్ ల్యాండ్ జస్ట్ లైక్ ఈ కేసు లాగా చేయాలి. కాబట్టి ఈ పాయింట్లన్నీ ఉన్నాయి కాబట్టి సిపిసి, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఇవన్నీ వస్తాయి. కంటెంట్ ఆఫ్ ద కోర్ట్స్ యాక్ట్ జాగ్రత్తగా చూస్తారని ఈ వీడియో చేశాను. ధన్యవాదములు.